అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలము రేణుకానగర్ అనే గ్రామంలో 30 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేపడుతున్న రైతు నాగప్ప అనే వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. సో ఆయన పొలంలోకి వెళ్ళినాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ద్వారానే మీకు కొన్ని విషయాలని తెలియజేస్తాను. మీ పేరు? నా పేరు కేఎస్ నాగప్ప. మీరు ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తారని మాకు తెలిసింది. సో మీరు ఎప్పటి నుంచి దీన్ని మొదలు పెట్టినారు, ఎట్లా చేస్తా అన్నారు, ముందు ఏం చేస్తా అంటారు మీరు? పశువులు ఎరువు, మళ్ళీ చెరువు మట్టి తోలుతా ఉంటుంది. అట్లా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి వాడి మాకేమో ఒకసారి ఏమైందంటే టమోటాలు వేసింటాం ఇక్కడ. టమోటాలు వేస్తే పశువులకి వేసిండు మా పనోడు. ఎందుకు లైట్ వేసినామంటే ఇలా 2 బాస్కెట్లు పెట్టు, నేను బెంగళూరు తీసుకుంటామని చెప్పాలి. బెంగళూరు తీసుకుని మా పిల్లలు బయట అరగల పైన పెట్టి అమ్మిస్తామంటే ఆ టమోటా తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ వచ్చి అడిగారు, ఏం సార్ ఇది చెడిపోలేదు, వారం అయింది, మాకు ఇంకా ఉన్నాయని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది, మా వాళ్ళని అడిగాను, ఏమన్నా ఏమేసి ఏమి వేయలేదు నాయన, పశువుల మాట తప్పితే ఏమి వేయలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సేంద్రియంలో చేస్తే దాని క్వాలిటీనే డిఫరెంట్, దాని క్వాలిటీనే వేరే ఉంటుంది. బెంగళూరు నుంచి మా మామిడి పండుగకి వస్తానమ్మా. ప్రతి సంవత్సరము 5-6 మంది కారులో మా డిపార్ట్మెంట్ డిఏ అంతా వచ్చి 300-400 కేజీలు తీసుకొని పోతారు. 150. మీరు ముందు ఏం చేస్తా అంటారు? ముందు నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. సో దాంట్లో ఉన్నట్లే మీరు ఈ సేంద్రియ వ్యవసాయానికి కన్వర్ట్ అయినారు అనమాట. అవును. ఇప్పుడు మీరు మామిడి చెట్లు చాలా ఉన్నాయి కదా మీ దాంట్లో. సో ఎన్ని ఎకరాలలో మామిడి చెట్లు పెట్టింటారు? మొత్తం 9 ఎకరాలలో పెట్టినారు. ఎన్ని చెట్లు పెట్టింటారు? 300 చెట్లు ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఇదంతా కూడా సేంద్రియ వ్యవసాయంలోనే పండిస్తున్నారు. సో నేను ఇంకోటి ఏమంటానంటే, మీరు మామిడి చెట్లు కాపు అయిపోయినప్పటి నుంచి మళ్ళీ పంట వచ్చేంత వరకు దాన్ని మేనేజ్ ఎట్లా చేస్తారు? అంటే స్టెప్ బై స్టెప్ చేస్తారు కదా, పంట ఎరువు పెట్టడము, కటింగ్, కోత, పూతకి ఏం వాడాలా, అది కొంచెం మనం మాట్లాడుకుంటే బాగుంటది. సో దీంట్లో మీరు ఇప్పుడు మామిడి చెట్లు పెట్టినారు కదా, ఇప్పుడు మామిడి చెట్లు కటింగ్ అయిపోతాయి ఎప్పుడు? ఆగస్ట్ కంతా అనుకోండి, జూలై ఆగస్ట్ అయిపోతుంది కదా. అప్పటి నుంచి మీరు మళ్ళీ పూత అంతా రావాలంటే మీరు దీని మేనేజ్మెంట్ ఎట్లా? పంట అయిపోయిన తర్వాత ఒక నెల వరకు ఏమి చేయమమ్మా, వదిలేస్తాం. వదిలేసిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకుని కొమ్ములు ఏమన్నా బ్రాంచెస్ అది ఇప్పుడు చేయము, వెంటనే అంతా క్లీన్ చేపిస్తాం. ఫస్ట్ దున్నేసి, అంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో కొంచెం కటింగ్ కూడా చేస్తాం, ఏమన్నా మధ్యలో సూర్యుని కిరణాలు పడదు. ఓహో, అంటే గుబురు గుండేవి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లో కటింగ్స్ లోపల లూజ్ చేస్తాం. తర్వాత మేము పూర్తి రాకుండా మునిపే పులుసు, మజ్జిగ, ఇంగువ, ఎళ్ళీరు అవి కలిపి స్ప్రే చేస్తాం. కింద ఏమేస్తారు? బుడం దగ్గర ఘనజీవామృతము వేస్తామమ్మా. ఘనజీవామృతము ఒక యాపిండి ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. మేమే విత్తనాలు వేయించి మా చెట్లు చుట్టూ దాన్ని రుబ్బిచ్చేసి, బయట కొనే రాళ్ళు సరిగా ఉండవు, దానికి మేమే విత్తనాలు కొంటాము. లేకపోతే మా విత్తనాలు సరిపోకపోతే అది తీసుకొచ్చి అది కూడా వేస్తాం. అంటే మీరు ఇప్పుడు పూత వచ్చేకి ఎప్పుడు కొట్టిస్తారు ఆ కషాయం? మజ్జిగది, టెంకాయ నీళ్ళు నవంబర్. సో అంటే డిసెంబర్ జనవరికి పూత స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో అప్పుడు కొట్టిస్తే పూత బాగా వస్తుంది. రోగాలను కూడా తడగట్టుతుంది. తర్వాత ఇప్పుడు బాగానే మీది పిందె కూడా ఉంది చూడండి కదా, అప్పటికే ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయింది, పిందె బాగా వచ్చేసింది. బఠానీ సైజ్ అయిన తర్వాత నీళ్లు కట్టేస్తాం. ఓహో, అంటే బఠానీ సైజు కాయ అయిన తర్వాత నీళ్లు కడతాం. 15 రోజులకి 20 రోజులకి అప్పటి నుంచి కట్టాలా? అంతవరకు కట్టిండ్రు. సో అంటే మీరు ఘనజీవామృతము అది వేసినప్పుడు మాత్రం నీళ్లు కడతారు. మళ్ళీ తర్వాత బాదాం సైజ్ వచ్చిన తర్వాత పూత కొట్టిన తర్వాత మీరు మళ్ళీ నీళ్లు కడతారు. బఠానీ సైజ్ అయితేనే నీళ్లు కడతాం ప్రతి చెట్టుకి. వెళ్తే
నీళ్లు కడతాం. అప్పుడు పూత సమయంలో కట్టాలి, పూత రాలిపోతుంది. ఓహో, అంటే పూత వచ్చినా నీళ్లు కట్టకూడదా? పూల వచ్చినప్పుడు కొడతారా, ఏం కాయలు లేకుండా ఏమి లేకపోతే పూత అంతా రాలిపోతుంది. అంటే ముందుగా కడితే పర్వాలే, పూత అంతా తీగ వచ్చినప్పుడు నీళ్లు కట్టకూడదు. బఠానీ సైజు వచ్చిన తర్వాతనే మేము నీళ్ళు కడతామండి. అవునా? సో చాలా కిటుకులు ఉన్నాయి ఇందులో. అంటే మీరు కొంచెం పూత అయ్యి పిందె మారేంత వరకు నీళ్లు కూడా కట్టకూడదు. మొదటనే చేసుకోవాలి పూత వచ్చేకి. వర్షాలు రాకపోతే ఒకసారి కట్టేసి ఉంటాం. మగ్గు ఉన్నప్పుడు ఇంకా మగ్గు అప్పుడు మగ్గు ఉండేది కూడా బయటకు వచ్చి ఈ పులుసు మజ్జిగ, నాటి ఆవుల మజ్జిగను ఇంక ఈ ఎళ్ళు కొడితే కూడా పూత రాకోకుండా కూడా వస్తుంది, పూత నిలబడుతుంది. అంటే మీరు అది కొట్టేది నవంబర్, డిసెంబర్. ఓకే, తర్వాత బఠానీ సైజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కొంచెం ఎరువేసి నీళ్లు కడతాము. తర్వాత ఈ వేప కషాయము చెట్టుకే కొడతారా? చెట్టుకే, మీద పురుగు ఏం రాకుండా. తర్వాత వచ్చి ఈ జీవామృతాన్ని కొంచెం ఫిల్టర్ చేసి దాన్ని స్ప్రే చేస్తారు. అంటే ఆ వాసనకి ఏదైనా పురుగు ఉన్నా రాకుండా మా సైజ్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, నాణ్యత వస్తుంది. ఇప్పుడు మీరు ద్రవ జీవామృతం చేసి పెట్టినారా? జీవామృతం 2 రోజులు అయింది చేసి, ఒక 2 రోజులు చేసినాము. అది మీరు చూపిస్తారా ఇప్పుడు దాంట్లోకి ఏం వేస్తారు ఏమి అని? చూపిస్తాం. ఇంకా ఏం పంట పెట్టినారు దీంట్లోనా? ఏం కొద్దిగా వేరుశనగ చేస్తాం. వేరుశనగ, టెంకాయ చెట్లు ఉన్నాయి అక్కడ, కొబ్బరి చెట్లు అక్కడక్కడ 36 అడుగులకి ఒక మామిడి చెట్టు, మధ్యలో ఒక కొబ్బరి చెట్టు. అదే, సో అంటే ఒక మామిడి చెట్టు, ఒక టెంకాయ చెట్టు, ఒక మామిడి చెట్టు, టెంకాయ చెట్టు ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ పెద్దయ్య 30 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయంలోనే పంట పండిస్తున్నాడు. సో ఇప్పుడు మీకు చూపించేది కూడా చూడండి, ఒక మామిడి చెట్టు, ఒక టెంకాయ చెట్టు, ఒక మామిడి చెట్టు అన్నమాట. సో ఎన్ని అడుగులు పెద్దయ్య? మామిడి చెట్టుకి 36 అడుగులు, 36 అంటే 18 అడుగులకు ఒక్కొక్క చెట్టు పెట్టినాడు అన్నమాట. అంటే సేద్యానికి అనుకూలంగా ఉంటుందనా? సేద్యానికి అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి చెట్టు పైనకి వెళ్ళిపోతుంది, మామిడి చెట్టు కింద ఉంటుంది. అప్పుడు సరిపోతుంది. దగ్గర పెడితే అవి ఫలితం. సో ఇంకా ఒకటి, ఇప్పుడు 12 అడుగులకే పెడతారే ఒక చెట్టు. మాకు ఇది దుండలు కదమ్మా, దుండితేనే పొలంలో వ్యవసాయం చేస్తేనే వర్షాకాలంలో చంపుగా ఉంటుంది. మళ్ళీ నీళ్లు కూడా బాగా ఇంకుతాయి, దుక్కి చేసి పెడతాయి. ఇంకోటి, మీ పొలంలో నాకు కనపడిండేది ఏమంటే, ఎంత దూరంలో ఇట్లా పాదు చేస్తారు మీరు చెట్టుకి? పాదు చెట్టుకి తగ్గట్టుగా, పెద్ద చెట్టుకి ఎక్కువ 10 అడుగుల పైన. ఇప్పుడు కాయ అయింది కాబట్టి ఎరువు వేయాల్సిందే, నీళ్లు కట్టాల్సిందే. సో అంటే ఈ రకంగా మీరు సేంద్రియ వ్యవసాయంలో మామిడి పంటను తీస్తారు. ఇంకొకటి పెద్ద, ఇప్పుడు కాపు వస్తుంది కదా, మామిడికాయలు మీరు సేల్ అవుతాయా లేదంటే దాన్ని ఎక్కడ అమ్ముకొని వస్తారు? మేము ఈ ఆర్గానిక్ పండ్లని బెంగళూరు నుంచి సుమారుగా 2 ట్రిప్పుల్లో వస్తారు. కారులో ఒక సుమారు 45 వస్తారు ఇంజనీర్లు. వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు 300 కేజీలు, 250, 300 ఇట్లా. మిగిలిందంతా అక్కడ మా ఇల్లు ఉంది, బెంగళూరు. మా పిల్లలు మీరే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు? మేమే ఇక్కడి నుంచి తీసుకెళ్తాం వెహికల్లో. అక్కడ కొనే వాళ్ళు కూడా ఎక్కువ పొందుతారు. ఇప్పుడు ఎక్కువగా ఏమంటే సేంద్రియ వ్యవసాయంలో మందు లేకుండా పండించే పంటలు తినాలంటే కూడా చాలా మంది ఇష్టపడతా అంటారు. 20 సంవత్సరాలుగా ఈ అక్కడ నుంచి వచ్చి తీసుకెళ్తారు. అక్కడ కూడా కొనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెల కంటే కూడా టౌన్లలోనే మన సేంద్రియ వ్యవసాయంలో పండించే పంట తినాలని ఇష్టపడతారు. అయితే మార్కెట్ కి అయితే నీకు ప్రాబ్లం లేదు. ఖాళీ తోతాపురి మాత్రము బెంగళూరు వైట్ ఫీల్డ్ దగ్గర మదర్ డైరీ గవర్నమెంట్ అది. అక్కడ మేము అవి గవర్నమెంట్ రేట్ కూడా మంచి రేట్ ఇస్తారు. బెంగళూరు మాత్రం అంతే. అంటే మీరు మామూలుగా ఇప్పుడు పోయినసారి అనుకోండి 20 రూపాయల కేజీ ఇచ్చిరి, 50 రూపాయల కేజీ ఇచ్చిరి. సో మీరు మందు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించినారు కాబట్టి మీరు కిలో ఎంత అమ్మినారు పోయినసారి? మా బంగాళపల్లి వచ్చి 800, విమాన ప్రసంగం వచ్చి 120, బారాని కూడా 120. సో మీకైతే నష్టం అయితే లేదు? లేదు, నష్టం లేదు.
మీకు ఇప్పుడు ఈ సేంద్రియ పద్ధతిలో ఖర్చు తక్కువే, లాభము ఉంది. లాభం ఉంది, టేస్ట్ బాగుంటుంది, అంటే రుచి ఉంది, నాణ్యత ఉంటుంది, ఆ సో రేటు ఉంది. సో దీన్ని బట్టి ఏమంటే మిమ్మల్ని చూసి రైతులు కొంతమంది మారితే బాగుంటుంది. మరి మీ అభిప్రాయం మీరు ఎంతమందికి తెలియచేసింటారు? ఇంత వయసు, మీ వయసు ఎంత ప్రస్తుతానికి? ఇప్పుడు 88 అమ్మారండి. ఇంత వయసులో కూడా మీరు ఇంత ఆరోగ్యంగా ఉండి ఇంత వ్యవసాయం చేపిస్తున్నారు ఎవరు లేకుండా కూడా. సో మీ కొడుకులు ఉద్యోగాలు వాళ్ళ పనుల్లో ఉన్నారు, కానీ ఇంత చేపించినాడు. మీ ద్వారా ఎంతమంది కన్నా ఎవరైనా తెలుసుకున్నారా ఈ సేంద్రియ వ్యవసాయం గురించి? కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది గేలు చేస్తారు, ఏం పండిస్తాడు దాంట్లో అని. కానీ వాళ్ళకి తెలియటం లేదు నువ్వు ఎలా దిగుబడి తీస్తున్నావు, ఎంత నీకు లాభం వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైతా ఉంది. మామిడి పండ్లు అమ్మేటప్పుడు వాళ్ళు ఇంత డబ్బులు పెడతారా అని అడుగుతారు, కానీ మేము చెప్తే మేము మందులు కొట్టేది లేదు, వాళ్ళంతా తెలుసు ఇక్కడ కొట్టము. సో మీకైతే దీని నుంచి నష్టం అయితే లేదు, లాభమే ఉంది. సో ఆరోగ్యాలు బాగున్నాయి. లేదంటే ఇప్పుడు కాలంలో కొంతమంది 50 ఏళ్ళు 40 ఏళ్ళకే షుగర్లు అవన్నీ అంటారు. సో మీరు ఈ వయసు వచ్చిన ఆరోగ్యంగా ఉన్నారంటే గ్రేట్ కదా. అంటే మనం తినే ఆహారం నుంచి కూడా మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు అనేది మీరు చెప్తారా? అవునమ్మా, తినే ఆహారం గురించి హ్యాబిట్స్ కూడా, తాగుడు స్మోక్ ఇవన్నీ చేయకపోతే ఆరోగ్యాలు బాగుంటాయి. సో ఇది ఈ చెట్టు వచ్చేసి మీకు కేజీ పైన వస్తుంది ఒక కాయ. ఏం పేరు ఇది? పేరు హిమాన్ పసంద్. హిమాన్ పసంద్. ఓహో, అంటే మలుగుబాకి బేనిషా క్రాస్ చేసింది హిమాన్ పసంద్ అన్నమాట. సో ఒక కాయ వచ్చి కేజీ పైన వస్తుంది. ఎన్ని చెట్లు ఉంటాయి ఇవి? ఒక ఇట్లాంటివి 60 చెట్లు ఇవే ఉంటాయి. సో ఇది కూడా బాగా సేల్ అవుతుంది మీకు? ఎక్కువగా సేల్ అయ్యేది. ఇప్పుడు ఇది జీవామృతం కదా, ఏమేమి వేసినావు దీంట్లోకి? 2 కేజీలు వేసేది బెల్లం, 2 కేజీలు పప్పు ధాన్యాలంటే ఏదైనా వేస్ట్ గింజలు, పప్పు దినుసుల పొడి అంటే శనగలు గాని, ఉలువలు, అలసందులు, ఈ పొడి అంతే ఏదైనా, పెసులు అంటే పప్పు దినుసుల పొడి ఏదైనా 2 కేజీలు. 2 కేజీలు బెల్లం, 2 కేజీలు పప్పు దినుసుల పొడి, 2 కేజీలు, 2 కేజీలు ఆవు గంజు 10 కేజీలు, 10 లీటర్లు ఆవు గంజు, 10 లీటర్లు గట్టుమని గాని పుట్టమన్ను ఒక పిడికెడు, తర్వాత నాటి ఆవు పేడ ఎంత? 10 కేజీలు. 10 కేజీలు 200 లీటర్ల నీళ్లు. సో వాటినంతా నువ్వు కలిపెట్టినావు దీంట్లో. ఇది గడియారం తిప్పినట్టుగా అంటే ఒక క్రమ పద్ధతిలో తిప్పాలన్నమాట. సో ఈ 2 డ్రమ్ములు చేసి పెట్టుకున్నారు. వారం తర్వాత దీన్ని మళ్ళీ పంటలకు వాడతారు. అంటే రోజు వాడొచ్చా? సో దీన్ని ఏమంటే మీరు అన్ని పంటలకి వాడొచ్చు. సో మీరు అట్లయితే 10 రోజులకు ఒకసారి చేసి పెట్టుకుంటానే ఉంటారు. అంటే కింద భూమికి వేస్తారు, పంటకి కొడతారు. నాటి పశువులను ఎన్ని పెంచినారు? 4 ఉన్నాయా? అంటే ఈ పశువుల పేడతోనే మీరు ఈ 9 ఎకరాల సేద్యము చేసుకుంటుంటారు అన్నమాట. సో దీనికి జతగా వేపిత్తనాలు, వేపాకు, ఇట్లా వావిలాకు, సీతాఫలమాకు ఇవన్నీ కూడా మీరు వాడుతూ ఉంటారు. సో మీరు సేంద్రియ వ్యవసాయం చేయాలని నాటి పశువుల పెంపకం కూడా ఉందన్నమాట. అది పని చేయదు లేకపోతే. కుర్ర ముట్టుకోవచ్చా? సో ఇట్లా మీరు పచ్చిపాడంతా ఇడి పెట్టుకుంటారా? ఓన్లీ మీరు ఇప్పుడు జీవామృతం తయారు చేయాలన్నాడు, పచ్చిపేడ కావాలి కాబట్టి రోజు రోజుకి తీసుకొని చేస్తాము. అవునులే, ఇదంతా అప్పుడప్పుడు ఘనజీవామృతంకు వాడతారు. సో ఈ విధంగా మీరు ఈ పొలాన్ని అంతా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. అంటే 4 పశువులను పెట్టుకున్నారు. సో దీంతో ఈ 9 ఎకరాల పొలము మీరు మెయింటైన్ చేస్తారు. ఓకే పెద్దయ్య, థ్యాంక్ యూ, నమస్తే.